వాయ్యో వామ్మ వామ్మో నా కొంప కొల్లేరాగిందిరా దేవుడో వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో ప్రాస మీద పాడుతుంది అనుకున్నాను ఏడుతుందా అమ్మగారా అయ్యో ఏం జరిగింది నా బతుకు బస్ స్టాండ్ అయిందిరా ఈ బాబాయ్ దేవుడో కోట్లు పెట్టి కొన్న గుండె అప్పుడు అటకెక్కేసిందా అయ్యారు అప్పుడే పోయారా ఆయన పోయారని ఎవర్రా చెప్పింది పోలేదా ఫోటో ముందు ఏడుస్తుంటే పోయినట్టు కాదా ఫోటోలో మనిషి పోలేదురా పిఏ ఫోటోలో ఉన్న రూపం పోయిందిరా దేవుడా ఈ సెన్సెక్స్ న్యూస్ లాగా ఏం అర్థం కావట్లేదు ఏమైందండి బాబాయ్! ఇది శృంగారం, ఆహా. ఇది రౌద్రం, ఇది కరుణ, ఏమ్రా ఇది కోపం. ఇది మగ ఇది ఆడ కలిస్తే తేడా నీ బుగ్గలను నన్నగుండాయిరా, ఒకేలా యాది బాగుండాది నీ ఓటే ఆడానికి సూపులతో సూది బందేస్తాడావా, అట్లా చూస్తాడావు. ఏ గబ్బు డాక్టరు, నాకేమీ కాలేదు, ఏదో అడ్డం వస్తాడదని మీసం గీసేసుకున్నాను, తలతలాడుతాదని లిప్స్టిక్ పూసేసుకున్నా సరదాకి, అంతే. ఓ ఏంటి డాక్టరు, ఇంట్లో గోడకు ఉండాల్సిన ప్లగ్ బాక్స్ ఈ బాక్స్ లో పెట్టుకొని తిరుగుతాడారేమి, యాడైనా ఛార్జింగ్ అయిపోతే పెట్టుకుందామనా? గుడ్ జోక్. ఇది ప్లగ్ బాక్స్ కాదు. ఒంట్లో షుగర్ లెవెల్స్ కనుక్కోడానికి గ్లూకోమీటర్ ఎలాగో మగాడి పవర్ లెవెల్స్ కనుక్కోడానికి నేను ఇన్వెంట్ చేసిన హార్మోన్ మీటర్. ఏది మీ చేయి ఇక్కడ పెట్టండి. చెయ్యా? అవునండి చెయ్యే నువ్వు మొయ్యి. లూజ్ కనెక్షనా ఏందబ్బా, కొంచెం వస్తుంది కొంచెం పోతుంది. మీలో మ్యాను థర్డ్ మ్యాను కొట్టుకుంటున్నాయి. మీ స్థితిలాగే ఈ బల్బులు అటు ఇటు కాకుండా వెలుగుతున్నాయి. బాత్రూమ్ బల్బుల్లో ఉన్నాయి, వీటికి అంత సీన్ ఉందా? డాక్టర్ గారు పనిలో పని నేను కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చా? ఏ నీ మీద నీకు డౌట్ గా ఉందా? చూసుకో. ఆ? నాకంతా అర్థమైందిలే, ఇక చాలే ఆపు. నేను ఈ మిషన్ నమ్మను. బయటంతా నా ఫ్రెండ్స్ నన్ను సూపర్ అంటారు తెలుసా? ప్రతి ఫ్రెండ్ తన ఫ్రెండ్ తో అదే అంటాడు, కానీ నా మెషిన్ మాత్రం నిజం చెప్తుంది. నేను నమ్మను. ఒకసారి మీరు చేసి చూపించండి. వద్దులే వదిలే. ఏ మిషన్ పనిచేయట్లని తెలిస్తే పరుగు పోద్దని భయమా? నన్ను రెచ్చగొట్టకు, వద్దంటున్నానా? ఎదుటోళ్ళ మీద అబండాలు వేయడం కాదు, దమ్ముంటే మీరు చేయండి. నీ కర్మ. 3 ఖండాలు, 20 దేశాలు, 50 మంది పిల్లలు, స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. తెలుసా? యబ్బా పిండి లేపుతాడవి. నువ్వు మామూలుడు కాదు డాక్టరు. మా అయ్యగారికి వచ్చిన జబ్బుకి ట్రీట్మెంట్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి. ఏమి లేదు, సింపుల్. ఆయన డెల్యూజన్ కి లోన్ అయినప్పుడల్లా పులినాయుడు జిందాబాద్ అని ఆయన ఎగ్జిస్టెన్స్ గుర్తు చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు ఆయన మీ దారికి వస్తాడు. ఒకవేళ రాకపోతే నువ్వే ఆయన దారికి వెళ్ళు. బాబ్స్ నమస్కారం అండి గంట గారు. వస్తే కాఫీ టీ టిఫిన్ ఏం చేస్తారా? సింహాలు టీ కాఫీలు తాగవురా. పోనీ ఎనర్జీ కోసం రెడ్ బుల్ తీసుకుంటారా? రెడ్ బుల్ కే నేను ఎనర్జీ. వీడిని తీసుకెళ్లి మ్యూజియం లో పడేయాలి. బాబ్స్
వేర్ ఆర్ యూ బాబ్స్? హే గంట వచ్చినావా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. హౌ ఆర్ యూ బాబ్స్? బాబ్స్ ఎలా ఉన్నారు? గంట గంట ఏంటి బాబ్స్? వదిలు, వదిలు, ఇలా మారిపోయారేంటి బాబ్స్? ఏమిరా పొద్దుగా సల్మాన్ ఖాన్ లెక్క మెరిచిపోతాడావు. స్టైల్ మార్చినావా? నేను స్టైలే మార్చాను, మీరు జెండరే మార్చినట్టున్నారు. ఇప్పుడు కానీ నేను ఆపకపోతే ఈ గంట పగిలిపోద్ది. పుల్లాయుడు జిందాబాద్. ఏమిరా సంపెచ్చా. బాబ్స్ వాడు ఎందుకు అలా అరిచాడు? వాడు చిన్నప్పటి నుంచి నా కార్యకర్త. ఇప్పుడు పిఐ అయినాక గుడక అలవాటు మార్చలే. ఆడానికి అప్పుడప్పుడు అరుస్తా అంటాడు. సౌండ్ పొల్యూషన్. ఇంతకీ నన్నెందుకు పిలిపించారు? ఏం లేదు గంట, ఈ పులినాయుడికి అడవిలో ఉండే పులికి తేడా లేదని తెలియక ఒక చెత్త నాయాలు సెల్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేసి 10 కోట్లు సంపాదించాలనుకుంటాడు. ఎట్లయినా సరే వాని కాడి నుంచి ఆ సెల్ ఫోన్ తీసుకురావాలా. 10 కోట్ల? ఇంతకీ ఆ సెల్లో ఏముంది? అయ్యగారు బిఎఫ్ ఉందిలే. ఏమిరా పిఏ ఎటకారాలా? తోడుక తీస్తా. మీతో ఎటకారాలా సార్? బిఎఫ్ అంటే ఆ బిఎఫ్ కాదు, బ్రైట్ ఫ్యూచర్ అని. ఆ అర్థమైంది. రేట్ నువ్వు ఫిక్స్ అయ్యి డీల్ నేను ఫినిష్ చేస్తా. యబ్బా రేటు ఉండదు లేబ్బా. సెల్లుకు 1 కోటి అని శవానికి 1 కోటి, మొత్తం 2 కోట్లు ఇస్తా. గంటతో కమిట్మెంట్ అంటే కరెంటు తీగల మీద బట్టలారేసుకున్నట్టే, వెనక్కి తీసుకోవడం కుదరదు. ఇంతకీ వాణ్ణి ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి? వాడు చెప్తా నేను. రెయిన్ పబ్ రాత్రి 9 గంటలకి. నో 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 నో. అదేమరా గంట అట్లా అరిచినావు? గుండెకాయ కలుక్కుమనే. ఏ డీల్ అయినా ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ అవ్వాలి. ఇది గంటా రూల్. అదేం రూల్ రా, గవర్నమెంట్ జాబు లెక్క. అయినా రాత్రి అనగానే చల్లబడిపోయినావేమి? వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నట్టు నీకు నిజంగానే రేచిగిట ఏమి? Shut up! ఎవడా కూత కూసింది? నన్ను వీక్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సృష్టించిన రూమర్ అదే. అన్నా డీల్ చాలా పెద్దది, 2 కోట్లు ఒప్పించుకో, నేను మేనేజ్ చేస్తాను. లెక్క తప్పదుగా. పనివ్వను. ఓకే బాబ్స్, 9 కు డీల్ అన్నావు కదూ, 9:30కి ఫోను విత్ డెడ్ బాడీతో వస్తా. సార్ ఆ? సార్ మీ గంటను పిలిపించమంటారా? గంటాక వద్దు వద్దు వద్దు. సార్ డిటిఎస్ అమ్మమ్మ కూడా అలా అరిచారేంటండి? రే గంటాకి ఈ సంగతి తెలియకూడదురా. మొన్న ఎన్కౌంటర్ కాడ, ఆ షాపింగ్ మాల్ కాడ పోలీసుని చేతికొచ్చినట్టు ఫోను చెడగొట్టాడు. పేడం తీసి గొబ్బెమ్మని చేయరా అంటే పిసికి 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 పిడికలు చేసి పెట్టినాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి రాకూడదు. వాడు వచ్చినాడా నువ్వు సచ్చినావేనా? హలో మినిస్టర్ మావయ్య. వణకం ఆదావర్సే. ఏం నాయనా మాకు టైం చెప్పి మీరు ఇంకో టైంకి వచ్చినారేమి? మావయ్య పందులే 10ంటికి వస్తాయి, సింహాలు 1 సెకండ్ లేట్ గా వస్తాయి. డైలాగ్ అది కాదు, పంతులు గుంపులుగా వస్తాయి, సింహాప చెప్పలేదా? వాడు చెప్పినాడు, నేను విన్నాను. మళ్ళా దానికి అర్థము తాత్పర్యమో చెప్పాలనా? ఫోన్ ఏది? ఇప్పటి వరకు అన్న మనల్ని పనికిరానివాడు అనుకున్నాడు. ఇప్పుడు మన పనితనం ఏంటో చూపిద్దాం. ఓకేనా? రై కోటన్ రౌండ్ అప్ చేయండి రా, శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేసి చంపేద్దాం. గంటనే తోస్తారా? ఒరే గంట గ్రెనేడ్లా? గనేడ్ కాదు బాబ్స్, గన్ను గన్ను. మేడ్ ఇన్ జపాన్. చేతిలో అది కాదురా, ఈ కాళ్ళ కింద ఉండాది. అది గనక వేల్తే పాతులు ఊడిపడ్డాయి, యాడానికి వెరికి రావు. ఎక్కడ? కాళ్ళ కిందనా? చెప్తానుగా డమ్మీ అని. నన్ను షూట్ చేస్తానంటే డాక్టర్ నువ్వా? ఏయ్ డాక్టర్ కో విజిల్ ఇవ్వండి రా. ఈ రేస్ ఎక్కడ కాలుతున్నారు అడిగే తెలుసు. అమ్మా ఆ గట్టగా ఈడికి ఎందుకు వచ్చినట్రా? వాడికి ఎవరు చెప్పినాడు మనం ఈడి ఉండామని? అప్పటికి ఫోన్ చేసి చెప్పాను సార్, ఇక్కడ మాత్రం రావద్దని. ఈడికి రావద్దని అడ్రస్ చెప్పినావా? అంటే ఇట్లాంటి వాళ్ళు దొరికినారేమిరా నాకు? అది పేస్తాదిరా.
ఏందిరా ట్రాఫిక్ పోలీసు వాళ్ళ లెక్క విజిల్ చేసుకుంటా తిరుగుతాంటారు పాములు తన పిల్లలను తను తినకుండా పావుడు తేళ్లు జరుడు ఇప్పుడు అవసరమా అసలు సంగతి చెప్పు అసలు అక్కడ కనపడదు కదండి ఆ? వాడు చంపకుండా చిన్న arrangement చేసుకున్నాడు అంతే. ఇప్పుడు మనమేటరా వాడి బారి నుంచి తప్పించుకునేది సింపుల్ అండి. ఆ. యూజ్ విజిల్ సేవ్ లైఫ్. 2 విజిల్స్ తెచ్చుకుంటే పోలా. ఇంత బతికి విజిల్ చేసుకుంటూ తిరగాలనా యాడో కూడా నన్ను ఎత్తుకరా పో గంట దాని గంట 4 గంట కూడా మొత్తం చేయలేరు. ఒరే బుడ్డోడా, ఒక ఎక్స్ట్రా విజిల్ ఉంటే మేము కూడా ఉదుకుంటాం ఈడెత్తుకపోయా ఒరి గంట ఎనికే మంట పెట్టావు కదరా బాబ్స్ నీ దగ్గర విజిల్ లేదా? మా కాడాడు ఉంటాయి నువ్వు ఆడిచ్చినావు ఎవడు అడుగుతుంటే ఇంకోటి వచ్చి తీసుకుపోయినాడు నీకు దండం పెడతా నువ్వు ఇంటికి పో నేను ముందే చెప్పాను, నేను ఒక్కసారి కమిట్ అయితే కత్రినా కైఫ్ మాట కూడా విన్ను. రాయ్ రాయ్ నువ్వు సేఫ్ కదా, శత్రువులు ఎవ్వడు తప్పించుకోకూడదు. కనబడ్డని కాల్చి పడేయండి. ఒక్క గుండె అయినా శత్రువుకు దించిన వాడు అన్ని మనకే అటు ఇటు దించుతాడు గంటలో బుల్లెట్లు అయిపోవడం ఇవ్వండి ఎక్కడ వెళ్ళవు. నమస్తే అన్న. డీటెయిల్స్ వాడు మళ్ళా నింపుకుంటాడు రా మన కాడ విజిల్చుకోలేవు పోతప్ప తిరగని వచ్చాందిరా